మీ ఆవేశమే నా దగ్గర ఉంటుంది. కానీ ఎక్కడ తన్నాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారిని వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎవరిని బట్టి అని తనడం కాదు, ఎక్కడ తగ్గి పని చేసుకోవాలో నేర్చుకోవాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటా. ఈరోజు ఆదోనిలో మీరు చూశారు, నెల రోజుల క్రిందట నేను ఎమ్మెల్యేగా ఆదోనికి వచ్చిన సమయంలో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అన్నాడు, పార్థసారథి బీజేపీ నుంచి వస్తా ఉన్నాడు, నాకు లక్ష మెజారిటీ వస్తుంది, నేను తడిగుడు చేసుకొని పడుకోవచ్చు. సాయి ప్రసాద్ రెడ్డికి తెలియకపోయి ఉండవచ్చు, రోజులు గడిచే కొద్ది లక్ష 90,000 అన్నారు, 50,000 అన్నారు, 55,000 అన్నారు. ఈ రోజుకి లక్ష మెజారిటీ వచ్చేలాగా అయ్యా, ఇది బీసీల పౌరుషం, ఇది బీసీల పనితనం, ఇది బీసీల శక్తి, ఇది బీసీలకు నిజాయితీ, ఇది బీసీలకు ఉన్నటువంటి ఆక్రోశం. అయ్యా, ఇన్ని రోజులు పని చేశావు సాయి ప్రసాద్ రెడ్డి, చూస్తూ ఉంటున్నాం. ఎన్నికలు లేవు, నీకు నడిచింది అధికారం చేతిలో ఉంది కదా అని మమ్మల్ని భయపెట్టావు, అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగినావు, అధికారం చేతిలో ఉంది కదా అని బెదిరించినావు, అధికారం చేతిలో ఉంది కదా అని కేసులు పెట్టినావు, పోలీసులు పంపించి నా బిడ్డలు తప్పించినావు. మరిచిపోతానా సాయి ప్రసాద్ రెడ్డి? ఈరోజు చెప్తా ఉన్నా, రాజకీయంగా నీకు రూపాయలు చెల్లినాయి. ఈ రోజు రాసి పెట్టుకో, 4 రోజుల్లో మనం ఓటు వేసి బయటికి రాగానే ఎమ్మెల్యే అవుతా ఉన్నా. అయ్యా, ఉన్నటువంటి బీసీలంతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత హాయిగా నిద్రపోండి, మిమ్మల్ని కాపలా కాయడానికి నేను మీకందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకే మాట అడుగుతా ఉన్నా. చేస్తారా? ఒకటే మాట చెప్తా ఉన్నా, 4 రోజులు, 4 అంటే 4 రోజులు నన్ను మోయండి, 5 ఏళ్ళు మిమ్మల్ని మోస్తా. అయ్యా, ఇప్పుడు తగ్గాలి, ఇప్పుడు ఆదేశం పనికిరాదు, ఇప్పుడు తగ్గాలి, 4 రోజులు తగ్గాలి. అయ్యా, గ్రామాల్లో పోతే అందరినీ కలుపుకోండి, అందరికి చేతులెత్తి మొక్కండి, అందరి కాళ్ళ మీద పడండి, తప్పేమీలే. అయ్యా, ప్రతి ఒక్క కులానికి సంబంధించిన, అది బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మహిళలైనా, మైనారిటీలైనా, క్రిస్టియన్లైనా, ముస్లింలైనా, అందరి కాళ్ళ మీద పడండి. నేను సూటిగా చెప్తా ఉన్నా, నేను సరిగ్గానే చెప్తా ఉన్నా, మీరు సరిగ్గానే వింటా ఉన్నారు. నేరుగా పోయి అందరి కాళ్ళ మీద పడండి. ఒక్కసారి అంటే ఒక్కసారి మాకు ఓటేయమని నా అడిగి తీరాల బాధ్యత మీదే. నేను పోరాడుతున్నాను, ఎవరి కోసం పోరాడుతా ఉన్నా? ఆదోని ప్రజల కోసం పోరాడుతా ఉన్నా. ఆదోనిలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం పోరాడుతా ఉన్నా, మహిళల కోసం పోరాడుతా, మీ బిడ్డల కోసం
సృష్టించాలని వచ్చిన తిరగరాయాలని వచ్చిన నాకు నీ సహకారం కావాలి, బంధువుల బాధ్యత కావాలి. నన్ను 4 రోజులు పోయాలి. వస్తారా? ఆలోచన చేసుకోండి. ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా, నేను లేదు కాబట్టి ఇన్ని రోజులు జరిగిపోయింది. సాయి ప్రసాద్ రెడ్డి ఆడింది ఆట పాడింది మాట్లాడుతున్నాడు, అయిపోయింది. ఈ రోజు మాట్లాడుతున్నాను, మిమ్మల్ని చేయగలంటే నన్ను దాటుకొని రావాలి. కాపాడుకుంటా నాకు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. కష్టాల్లో ఉన్నవాడిని కాపాడుకోవడం, ఇబ్బందుల్లో ఉన్నవాడికి సాయం చేయడం, కన్నీళ్లు